కరుంగలి మాల కావాలి అంటే చాటుగా ఇక్కడికి వచ్చే తీసుకోండి. సో తీసుకొని వెళ్ళి పూజ చేయించి తీసుకొని వస్తాను. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం హైదరాబాద్ లో ఉన్నాం అనమాట. ఇప్పుడైతే బెంగళూరులో అయితే ల్యాండ్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ బెంగళూరు మెట్రో స్టేషన్ లో అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఎక్కేసి ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. సో ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఫ్రెండ్స్ కలిపి వెళ్తా ఉన్నాం. సో మనం ఇక్కడ బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. హైదరాబాద్ నుంచి మనకి ట్రైన్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయంటే మనకి వీకెండ్స్ లో మాత్రం అవైలబిలిటీ ఉంటాయి. సో నేను మా ఫ్రెండ్స్ తో పాటు వస్తున్నాను కాబట్టి అందుకే బెంగళూరు నుంచి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. సో బెంగళూరు దిగాం అనమాట. దిండుగల్కి వచ్చేసాం. దిండుగల్ స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటది. ఈ బస్ స్టాండ్ కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ బస్ స్టాండ్ లోకి వచ్చాక డైరెక్ట్ గా పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. అదే విధంగా అయితే ఎక్కేసాను అనమాట. ఇక్కడ నుంచి ఆటోను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బస్సులో అయితే గట్టిగా అయితే 5-10 రూపాయలు అవుతుంది. కానీ వాడు లిటరలీ 500 రూపీస్ అవుతాడు. ఏం చెప్పానంటే వీళ్ళని కానీ బస్సు ప్రిఫర్ చేస్తే బెస్ట్ నాకు. సో ఇది బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ దిగాము. మరి వెనకాల చూసుకుంటే అదే టెంపుల్ అన్నమాట. బస్సు నుంచి దిగంగానే ఒక 2 అడుగులు వేస్తే టెంపుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వెళ్లాల్సిన టెంపుల్ అదే. మనం చాలా దూరం నుంచి వచ్చి ఉంటాం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి తర్వాత టెంపుల్ కి అయితే వెళ్ళిపోతాం. రూమ్స్ అంటే ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి అవైలబిలిటీ అయితే ఉంది. సో ఎటువంటి ఛార్జెస్ అయితే ఛార్జ్ చేయట్లేదు ఇక్కడ. అయితే టెంపుల్ లోపలికి వెళ్ళైతే మనం చూద్దాము అసలు కరుంగలి మాల అసలు ఒరిజినల్లా కాదా, అసలు ఉంటే ఎంత రేట్లు అమ్ముతున్నారు ఏంటనేది అయితే చూద్దాము. లోపలికి రాగానే మనకు తెలుగులో ఈ విధంగా ఉంటుంది. భక్తులకు విజ్ఞప్తి, వికలాంగులకి శక్తివంతమైన కరుంగలి మాలను ఉచితంగా ఇవ్వబడుతుంది జరుగుతుంది. టెంపుల్కి వచ్చే వికలాంగుల భక్తుల్లో ఎవరికైనా ఉచితంగా కావాలంటే కౌంటర్ దగ్గర సంప్రదించగలరు. చాలా మందికి డౌట్ రావచ్చు రేట్లు ఎందుకు పెంచారని. అక్కడ మెన్షన్ చేశారు ముడి సరుకులు అనేటివి పెరగడం వల్ల ధరలు అనేటివి 2 సంవత్సరాల తర్వాత పెంచడం జరిగిందని చెప్పారు. ఏఎంఎం అనేది ఎంతెంత రేట్ అనేదిగా ఉంది. అదే ఇంకొక విషయం ఏంటంటే మేము కరుంగలి మాలని ఎటువంటి కొరియర్ సర్వీస్ కానీ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ అమ్మము. మాకు ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్లు లేవు. భక్తులందరూ కరుంగలి మాల కావాలనుకుంటే టెంపుల్ దగ్గరకు వచ్చి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దయచేసి ఆన్లైన్లో పాతాళ శంభు మురుగన్ స్వామి పేరు చెప్పి వివిధ వెబ్సైట్లో అమ్ముతున్నారు, అవి నమ్మి మోసపోకుండా అయితే ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా కరుంగలి మాల ధరించి వారు పాటించవలసిన నియమాలు ఏంటంటే హెయిర్ కట్కు వెళ్ళకూడదు. అండ్ అదేవిధంగా చావు ఇంటికి వెళ్తే ముందు ఈ మాలను తీసి వెళ్ళవలను. మాలని మీరు నిద్రపోయే ముందు తీసి మళ్ళీ ఉదయం లేచి తర్వాత ధరించవచ్చు. ఇట్లు పాతాళ శంభు మురుగన్ ఆలయం కమిటీ. మీకు ఇది క్లియర్గా అయితే ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అండ్ పక్కనే తమిళ్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం కౌంటర్ దగ్గరికి వస్తే ఇక్కడ ప్రైజు అండ్ శాంపిల్ కరుంగలి మాల కూడా ఉంటుంది. మనం చూసి మనకి ఏది కావాలనేది తీసుకోవచ్చు. ఒరిజినల్ కరుంగలి మాల కావాలంటే ఇక్కడికి వచ్చే తీసుకోండి. ఎందుకంటే ఒకే ఒక షాప్ ఉంది, అది కూడా ఇక్కడి నుంచే అమ్ముతున్నారు వీళ్ళు. తీసుకొని ఈ క్యూ లైన్స్ లో లోపలికి అయితే వెళ్ళాలి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అండ్ చూసి ఒక లైక్ అయితే చేసుకోండి. సో తీసుకొని వెళ్ళి పూజ చేయించి తీసుకొని వస్తాను. ఇది 7mm అన్నమాట. అలా ముందుకు వచ్చే కొద్దీ మనకి ముందుగా కాలభైరవుడు అయితే దర్శనమిస్తారు. ఫస్ట్ కాలభైరవుడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ లోపలికి వెళ్ళే మార్గం అనమాట. ఈరోజు నేను వచ్చినప్పుడు అయితే చాలా అయితే క్యూ అంతా కూడా ఖాళీగా ఉంది. ఎక్కువ మంది అయితే లేరు, తక్కువ మందితో ఉన్నారు. దర్శనం మ్యాక్సిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ మ్యాక్స్. ఎక్కువ మంది జనం ఉంటే
మ్యాక్స్ 2 hours, అంతేగాని అంతకంటే ఎక్కువైతే అవ్వదు. లోపలికైతే వెళ్ళిపోదాము. అక్కడ ఈ కరుంగలి మాల కావాలి అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వచ్చేసినట్లయితే అక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, మాకు ఎటువంటి వెబ్సైట్స్ గానీ ఏమీ లేదు, మీకు ఒరిజినల్ కావాలంటే ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోండి అని చెప్పారు. అంటే నేను దేవుడి మీద భక్తి ఉన్నది అంటే సో ఇక్కడికి వచ్చి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సో ఇదండి. సో శుభమురుగన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇక ఏ దేవాలయం అయితే వచ్చామో అట్లానే వెళ్ళిపోదాం. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక ఇక్కడ మనకి ఒక చిన్న శివలింగము, దానికి ముందు నంది, అది కింద నీళ్ళల్లో ఉంటుంది. ఈ పక్కన మీరు చూస్తున్నంతా కూడా కాయిన్స్ అనమాట, రూపాయి కాయిన్స్ అనమాట. ఏంటంటే ఆ రూపాయి కాయిన్స్ వేసి మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అంటారు. అండ్ ఇక్కడ దీపం వెలిగించి చేస్తే, అండ్ అదేవిధంగా ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు స్వామి పేరు మీదుగా. ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే అన్ని ట్రైన్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అండ్ బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది చూసుకున్నట్లయితే నాకైతే అరౌండ్ 3000 అయితే అయింది. మీరు కూడా ప్లాన్ చేస్తున్నట్లయితే అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి.